2019 ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక గోబెల్ ప్రచారాల ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పడానికి నేను ఒకసారి ఆ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే కోడికత్తి కేసు తీసుకున్నా కానీ, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకున్నా కానీ, అనేక కులాలని విడదీసిన విధానం కానీ, ఇవన్నీ చూసినట్టయితే సోషల్ మీడియా ద్వారా ఒక చెడు ప్రచారానికి తెరతీసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరలా ఈ రోజున మొదలుపెట్టారు. ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో 1వ తారీఖున ఇవ్వాల్సిన అవ్వాతాతలు కానీ, లేకపోతే దివ్యాంగులు కానీ పెన్షనర్స్కి ఇవ్వాల్సిన సొమ్ముని మీరు ఖజానాలో డబ్బు లేకుండా మీరు పూర్తిగా ఇతర అవసరాలకు మళ్లించి కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించడం ద్వారా మీరు ఒక చెడు సాంప్రదాయాన్ని తెరతీసి ఈ రోజున అవ్వాతాతలను కానీ దివ్యాంగులను కానీ మీరు బలి చేస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ప్రశ్నిస్తున్నాం. మార్చి 16-30 తారీఖు మధ్య సుమారుగా మీరు 13,000 కోట్ల రూపాయలు నిధులు మీరు కాంట్రాక్టర్లు సొమ్ము చెల్లించిన, మీ గుత్తేదారులకి సొమ్ము చెల్లించిన విషయం వాస్తవం అవునా కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున మీకు 1వ తారీఖున చెల్లించాల్సిన పెన్షన్స్కి డబ్బులు లేక మీరు పెన్షన్స్ ఆపేసి తెలుగుదేశం పార్టీపైకి ఒక మీరు ఇష్టారాజ్యంగా ప్రచారం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీపైకి నెపం నెట్టడం అనేది అత్యంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ మేము ఖండిస్తున్నాం. ఇక చూసినట్టయితే ఈ మధ్య ఏదైతే టెలికాన్ఫరెన్స్ జరిగిందో, టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్స్ అంతా కూడా ఒకే మాట మీకు చెప్పారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ సిబ్బంది ద్వారా అన్ని పెన్షనర్స్ కూడా 1వ తారీఖున నిధులు చెల్లించవచ్చు అని చెప్పి వాళ్ళు కలెక్టర్స్ తెలియజేసిన దాని మీదట మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అంటే మీరు కలెక్టర్స్ చెప్పిన విషయాన్ని కూడా వాస్తవాన్ని దాచి, ఏదైతే సర్ఫ్ సీఈఓ మీ అధికార పార్టీ బంధువు అయి ఉన్నారో మురళీధర్ రెడ్డి కానీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ, ఇవన్నీ మీ కలెక్టర్స్ యొక్క వాదన వినకుండా మీరు నిధులు లేక మీరు పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని చెప్పి ఈరోజున తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు మనకు తెలుస్తున్నాయి. మీ దగ్గర నిధులు లేవు, నిధులు లేకే మీరు తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టి మీరు డ్రామాలు ఆడుతున్నారు. 2, ఎలక్షన్స్ ముందు మీరు 2019 ఎలక్షన్స్ ముందు ఏదైతే గోబెల్ ప్రచారాలు చేశారో తెలుగుదేశం పార్టీపైకి ఒక రాజకీయ వికృత క్రీడని మీరు కొనసాగించారో, ఈ రోజున కూడా మళ్ళీ ఎలక్షన్స్ ముందు అదే రాజకీయ కుట్రకి మీరు తెరలేపారని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం వాస్తవాన్ని ఒకసారి తెలుసుకుంటే, ఒక వాలంటీర్ సిస్టమ్ అనేది ఈ రోజున ఎలక్షన్స్ విధుల్లో లేకపోయినా కానీ మీకున్న సిబ్బంది, సచివాలయ సిబ్బంది సుమారుగా 135,000 మంది ఉన్నారు. ఇది కాకుండా కూడా గ్రామ కార్యదర్శులు ఉన్నారు, సర్ఫ్ సిబ్బంది ఉన్నారు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. అనేక మంది నెట్వర్క్ పెట్టుకుని, ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకుని, ప్రభుత్వ సిబ్బందిని పెట్టుకుని మీకు నిజంగా డబ్బు కనుక ఉన్నట్టయితే మీరు 1వ తారీఖున పెన్షన్స్ ఎందుకు మీరు పంపిణీ చేయలేకపోయారు? అంటే మీకున్న ఆలోచన ఒకటే. అంటే తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మీద ఇదివరకు మీరు ఏదైతే ప్రచారాలు చేశారో ఆ ప్రచారం పరంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద ఈ నెపం నెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు పెన్షనర్స్, ముఖ్యంగా అవ్వాతాతలు కానీ, లేకపోతే దివ్యాంగులు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు. ఇదివరకు మీకు ప్రచారాలన్నీ కూడా మీకు చెల్లినాయి ఎలక్షన్స్ ముందు, 2019 ఎలక్షన్స్ ముందు. ఈ రోజున ప్రజలంతా కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు. మీరు ఎటువంటి ప్రచారం చేసినా వినటానికి సిద్ధంగా లేరని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ తర్వాత ఎన్నికల లబ్ధి కోసం మీరు ఏం చేశారు? ఎలక్షన్స్ ముందు, 2019 ఎలక్షన్స్ ముందు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కోడికెత్తి డ్రామా తీసుకున్నా
లేకపోతే ఒక వివేకానంద రెడ్డి గారు హత్య కేసు తీసుకున్నా, లేకపోతే అనేక కులాల మీద మీరు విడదీసి వాళ్ళ మీద నెపం నెట్టి కులాలను ఏ విధంగా అయితే రాజకీయంగా విడదీశారో అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ మదిలో ఉన్నాయి. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మీకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చింది ఒకటే, విడతల వారీగా మీరు ఎంత ఇచ్చారు? విడతల వారీగా 5 సంవత్సరాల్లో కలిపి మీరు పెంచిన పెన్షన్ ఎంతయ్యా? మీరు పెంచింది 1000 రూపాయలు. తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ని 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అంటే పెన్షన్స్కి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది, పెన్షన్దారులకి ఒక స్థిరమైన జీవితం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ 2000 ఉన్నది మీరు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాల్లో మీరు విడతల ద్వారా ఎంత పెంచారు? మీరు 1000 రూపాయలు పెంచారు. అప్పుడు బడ్జెట్ ఎంత? తెలుగుదేశం పార్టీ పరంగా మేము 5 సంవత్సరాలు కలిపి 7 లక్షల బడ్జెట్ ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెంచింది 1800 రూపాయలు ఒక పెన్షనర్కి. ఈ రోజున మీరు సుమారుగా 12.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని మీరు పెంచింది ఎంత అంటే 5 సంవత్సరాల కాలంలో 1000 రూపాయలు. ఇవన్నీ పక్కన పెడితే మేము చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకుడు ఏ రోజున కూడా ఒక్క పైసా ప్రజల మీద భారం పెట్టలే. ఏ ఒక్క ధరల విషయంలో కానీ పన్నుల పెంపుదల విషయంలో కానీ ఎక్కడా కూడా ఆయన ప్రజల మీద భారం పడకుండా ఆయన అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు చూసినట్టయితే మీరు పెంచింది 1000 రూపాయలు అయితే ఈ రోజున ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. మీరు పన్నులు చూస్తే ఏ పన్ను మీరు డీజిల్ పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెంచారు? కరెంటు ఛార్జీలు 10 సార్లు పెంచారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఆస్తి పన్ను పెంచారు. చెత్త మీద పన్ను వేశారు. ఇన్ని పన్నుల ధరలు పెంచి కూడా మీరు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. ఇక మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఏదైతే ఒక్కొక్క పెన్షన్దారుడు ఈ రోజున సుమారుగా మీరు విడతల వారీగా పెన్షన్స్ ఇవ్వడం వల్ల 32,000 రూపాయలు నష్టపోయిన విషయం కూడా ప్రజలందరి దృష్టికి, ముఖ్యంగా అవాతాతల దృష్టికి, తర్వాత దివ్యాంగుల దృష్టికి, ఇతర పెన్షనర్స్ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. అంటే పెన్షనర్స్ మీ ప్రభుత్వంలో నష్టపోయారే తప్ప ఎవరు కూడా సుఖపడిన దాఖలాలు లేవు. ఈ రోజున మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు పెన్షనర్స్ పట్ల. అదంతా నిజం కాదు. ఇక్కడ 2 విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒకటి, మీ దగ్గర డబ్బు లేదు. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈ రోజుకే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఒక్క రోజులో ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఒక్క రోజులో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే అవాతాతలు ఉన్నారో, పెన్షనర్స్ ఉన్నారో అందరి ఇంటికి వెళ్ళి ఒక్క రోజులో పంపిణీ చేయొచ్చు. మీరు చేయలేదంటే ఇక్కడ రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రలో భాగంగానే మీరు పనులు చేస్తున్నారు. మీ తెలుగుదేశం పార్టీ పరంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్గా ఈరోజు 3వ తారీఖు వచ్చింది, 3వ తారీఖు కూడా ఈ రోజున పెన్షన్స్ ఈ రోజున కూడా అందని పరిస్థితి. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈ రోజున మీకున్న ప్రభుత్వ సిబ్బంది ద్వారా మీరు వెంటనే ఈరోజు పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాజకీయ కుట్రలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద మీ అసమర్థత కప్పిపుచ్చుకోలేక ఈ రోజున మీరు నెపం నెడుతున్నారు. ఆ నెపాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అవాతాతలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ ఇతర పెన్షనర్స్ కానీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న కుట్ర. మీరెక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, అందరు కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ సిబ్బందిని డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే ఇమీడియట్గా ఏదైతే అవాతాతలు ఇబ్బంది పడుతున్నారో డబ్బులు లేక వాళ్ళకి ఇమీడియట్గా పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఫెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఫెన్షన్లు లేట్ చేయటం, అవ్వా తాతయ్యలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వటం,
సాంప్రదాయం. గత ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వటం అనేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మోసకారి సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో కుట్రతో పెన్షన్లు డిలే చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేస్తున్న విధంగా ఉందని అవ్వాతాతల్ని, దివ్యాంగుల్ని, ఒంటరి మహిళల్ని, పెన్షన్దారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పెన్షన్ అనేటువంటిది గతంలో 200 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ని ఏకాయికిన 1800 పెంచి చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. తర్వాత 3000 రూపాయలు చేస్తానన్నారు. కానీ నువ్వు వచ్చావు, నువ్వు కుట్రపూరిత వాతావరణంతో మీ బాబాయిని గొడ్డలితో నరికి దాన్ని కుట్ర రూపంలో ప్రతిపక్షాల మీద వేయటానికి ప్రయత్నం చేశావు. కులాల మీద చిచ్చు పెట్టావు. ఈ రకంగా నీ యొక్క కుట్రలు కుతంత్రాల ఫలితంగా జరుగుతున్న పరిణామాలని పాత వాటిని రిపీట్ చేసి ఇప్పుడు కూడా నీ కుట్రతో పెన్షన్ని డిలే చేయడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కారణమని చెప్పాలనుకుంటున్నావు. కానీ నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మార్చి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖజానాలో ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయలను 13,000 కోట్ల రూపాయలను నీ కాంట్రాక్టర్లకు నువ్వు పేమెంట్ చేసేసి ఖజానాలో నయా పైసా లేకుండా చెయ్యటం వల్ల నువ్వు డబ్బులు ఇయ్యలేకపోతున్నావు పెన్షన్దారులకి. ఆ కారణంగా నువ్వు డబ్బులు ఇయ్యలేకపోతే దాన్ని కుట్రగా దాన్ని తీసి సచివాలయ ఉద్యోగుల మీద ఎవరెవరో కుట్రలు చేస్తున్నారు, వాళ్ళు లేరు కాబట్టి నేను ఇయ్యలేకపోతున్నాననే నీ సమాధానం బ్రూమ్రాంగ్ అవుతోంది. నీకే ఒకవేళ సచివాలయ ఉద్యోగులు లేరనుకుంటే సెర్ఫ్, మెఫ్మా, విఆర్ఓలు, గ్రామ సేవికులు ఇట్లా ఎట్లా చూసినా కూడా 135,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. కలెక్టర్లు ఆల్రెడీ మీకు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి, మోసగారి జగన్మోహన్ రెడ్డి, కుట్రదారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే కాన్ఫరెన్స్లో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి మీరందరూ కలిసి మీటింగ్ పెట్టినప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే రోజులో మేము పేమెంట్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తే మీరు మురళీధర్ రెడ్డి, జవహర్ రెడ్డి మీరు చెప్పినట్టుగా దానికి కుదరదు, 3వ తారీఖు నుంచి మొదలెడతాం అని మీరు దాటవేయటంలో ఉద్దేశం ఏంటి? ఖజానాలో డబ్బులు లేవు. నిన్న మళ్ళీ కొత్తగా 4,000 కోట్లు అప్పు చేసేతాక మీ దగ్గర డబ్బులు లేవు. 1వ తారీఖు 2వ తారీఖు బ్యాంకు సెలవులు. ఎట్లాగా ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితులు సృష్టించి అవ్వాతాతలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ దొరకకుండా చేశావు. నీ మోసకారితనంతో, నీ కుట్రతనంతో, నీ కుట్ర ఈ రోజున బయటపడింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. నీవు ఇవ్వలేని నీ అసమర్థతను, నీవు పెన్షన్లని సకాలంలో టైంకి ఇవ్వలేని నీ అసమర్థతను ఇతరుల మీద నెట్టివేయటాన్ని ఎవరు కూడా సహించట్లేదు. ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వాళ్ళ దృష్టికి మేము ఇప్పటికే తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇది. జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ పెన్షన్లు లేట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అవకతవకల్లో 13,000 కోట్లు నీ సొంత కాంట్రాక్టర్లకి తాత అవ్వ కడుపులు కొట్టి వాళ్ళ రోగాలకు మందులకు కొనుక్కునే శక్తిని తీసేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి నువ్వు కాంట్రాక్టర్లకు ఇచ్చావంటే ఎంత సిగ్గుచేటని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారు హయాంలో 21 లక్షల పెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వేం చేసావు? ఎక్కడన్నా పెంచావా? నువ్వేమన్నా పెన్షన్లు పెంచావా? ఏ పెన్షన్లు పెంచలేదు, ఏ సంక్షేమాన్ని చూడలేదు. అన్నీ కూడా కాగితాలకే పరిమితమైపోయింది నీ మోసకారి సంక్షేమం. ఇమీడియట్గా ఇప్పుడు ఇవాళ సచివాలయాలంటే ఉదయం 10 గంటల నుంచి ఓపెన్ చేయాలి, సాయంత్రం 5:30 వరకు ఉండాలి గ్రామ సచివాలయాలు. ఎక్కడ ఇంతవరకు ఆఫీస్ తలుపులు తెరవలా. ఈరోజు ఇప్పుడు అవుతోంది 11:15 అవుతోంది. ఇంతవరకు ఆఫీసులు తెరవలా.
వచ్చిన పెన్షన్ల కోసం కొంతమందిని ఆఫీసులకు రమ్మని చెబితే వాళ్ళు అలో లక్షణాన్ని ఎండకు ఎండుతూ ఈ వడగాడుపుల్లో పడి నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే పోయి మధ్యాహ్నం రమ్మని చెప్తావా? ఏమిటాయా నువ్వు చేసేది? ఈ రకంగా బాధలు పెడుతుంటే ప్రజల్ని, పెన్షన్దారుల్ని, ముఖ్యంగా వయోవృద్ధుల్ని ఈ రకంగా బాధ పెడుతుంటే ఈ సమాజం చూస్తూ ఊరుకోదు. నీ కుట్రను పూర్తి స్థాయిలో కనిపెడతా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో నేను అడుగుతున్నా, పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు లేరు వీళ్ళు లేరు కాదని చెప్తావు. బ్రాందీ షాపుల దగ్గర టీచర్లను పెట్టావు. నీ జే బ్రాండ్ బ్రాందీలు అమ్ముకోవటానికి టీచర్లను పెట్టావు. విఆర్ఓలకు డ్యూటీలు వేసావు. సినిమా హాళ్ళ దగ్గర ఈ ఎంఆర్ఓ ఆర్డీఓలని బుకింగుల దగ్గర పెట్టావు. జాయింట్ కలెక్టర్లకు డ్యూటీలు వేసిన వాళ్లకు పెన్షన్లు పెంచడానికి సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయలేవా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జవహర్ రెడ్డి, మిస్టర్ మురళీధర్ రెడ్డి, మీరు ఈ క్షణం నుంచి వెంటనే కూడా మీరు పెన్షన్లని ఇళ్లకు అందజేయలేకపోయినట్లయితే వారి శాపం మీకు తగులుతుంది. వయోవృద్ధులైనటువంటి అవ్వా తాతల ఉసురు మీకు తగులుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ వెంటనే మీరు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుని ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఏ ఉద్యోగైనా వెళ్ళి పెన్షన్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ పక్షాన, ఎన్డీఏ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా.